హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్లో 80వ సినిమా, దాదాపు 80 కాదు 79వ సినిమాగా రిలీజ్ అయింది ప్రజానాయకుడు. ఈ సినిమాలో వాస్తవానికి అప్పటికి ఒక స్టార్ ఇమేజ్ వచ్చినటువంటి కృష్ణ గారి హీరో కానీ, కథ ప్రకారం హీరోగా చూస్తే మనం దీనికి ఇంకా ఇద్దరు హీరోలు ఉన్నారని చెప్పాలి. ఒకటి షావుకార్ జానకి గారు, రెండు నాగభూషణం గారు. ఇది నాగభూషణం గారు సొంతంగా తీసినటువంటి ఒక సినిమా. కేవలం నాగభూషణం గారికి మీద ఉన్న అభిమానం, ఆయన అడిగిన మీదట మాత్రమే కృష్ణ గారు చేసినటువంటి సినిమా ఇది. ఉత్తమ తృతీయ నంది బహుమతి కూడా గెలుచుకున్న సినిమా. అయితే ఈ సినిమాకు ముందు కృష్ణ గారు చేసిన సినిమాలు లిస్టు చూపుతాను, మీరు ఆశ్చర్యపోతారు. ఈ సినిమా గురించి మనం మాట్లాడటం బహుశా ఇది మూడోసారి. కృష్ణ గారు తీసినటువంటి సినిమాలలో ఒక జేమ్స్ బాండ్ సినిమా చూశారు మీరు, గూఢచారి 116, ఒక సాక్షి, ఒక అచ్చ తెలుగు సినిమా, ఒక ప్రైవేట్ మాస్టర్ విలన్గా చేసింది, ఒక సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ అవే కళ్ళు, అసాధ్యుడు, సర్కార్ ఎక్స్ప్రెస్, అమాయకుడు. నిజమైన అమాయకుడు ఎలా ఉంటాడంటే లోకం తీరు తెలియని ఒక హీరో అమాయకుడు. అత్తగారు కొత్త కోడలే, లక్ష్మీ నివాసం, అలానే నేనంటే నేనే, ఇది ఒక మరొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇక వింత కాపురం, నిన్నగాక మొన్నే మనం మాట్లాడుకున్నాం. మంచి మిత్రులు, అట్లానే ఇక బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు, ఇలాంటి జానపద సినిమాలు. ఆస్తులు అంతస్తులు లాంటి కుటుంబ గాథకు చిత్రం చేసిన హీరోనే అదే రోజున చక్ర దొంగ చక్కన్ చుక్క రిలీజ్ అయింది. అలానే ఎన్టీఆర్ మన శోభన్ బాబు గారితో మల్టీ స్టారర్ సినిమాలు, ఏఎన్ఆర్తో కలిసి చేసిన సినిమాలు, ఒక జగత్ కిలాడీలు, అలానే ఒక కత్తుల రత్తయ్య, బందిపోటు భీమన్న, మన గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారు లాంటి ఒక హేమాహేమీలతో నటించిన సూపర్ స్టార్. మా నాన్న నిర్దోషి, అసలు ఒక కరుణ రసాత్మక సినిమాకి నిదర్శనం మా నాన్న నిర్దోషి. ఇక మళ్ళీ పెళ్ళి, విలాసం, అమ్మ కోసం లాంటి సినిమాలు ఎన్నో. అగ్ని పరీక్షతో ఒక సొంతంగా సినిమాలు తీయటము, పగ సాధిస్తా అంటూ ఒక క్రైమ్ సినిమా, మళ్ళీ పచ్చనంసారం, రెండు కుటుంబాల కథ. ఇలా మాస్టర్ కిలాడి అనిపించుకున్న సూపర్ స్టార్ గారు అసలు ఇలాంటి ఒక అనామక పాత్ర, పైగా మోసగాళ్లకు మోసగాడు అనే ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా కౌబాయ్ సినిమా వచ్చిన తర్వాత కృష్ణ గారు ఈ క్యారెక్టర్ చేస్తారా అని డౌట్ కూడా లేకుండా అడిగారంటే నాగభూషణం గారు ఎంత అడ్వాంటేజ్ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. హంతకులు దేవంతకులు కానీ, జేమ్స్ బాండ్ 777 కానీ, పండంటి కాపురం కానీ, ఇలాంటి ఒక అద్భుతమైన సూపర్ హిట్ సినిమాల తర్వాత కృష్ణ గారు ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నారు అనేది అందరికీ ఆశ్చర్యం. ఇప్పటి హీరోలు ఏదన్నా డైరెక్టర్కి అంతకుముందు హిట్ వస్తే వెంటబడటం, ఆ తర్వాత ఆ హిట్ దర్శకుడు కాస్త ఏమాత్రం ట్రాక్ తప్పినా ఇచ్చిన అడ్వాన్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా వెనక్కి సినిమాలు చేయడం మాత్రం ఉండదు. అట్లానే ఒక 2 హిట్లు ఇస్తేనే చాలు ఆకాశంలో చూస్తూ ఉంటారు వీళ్ళు, ఈ కొత్త హీరోలు, కాళ్ళు నేల మీద అనవు. అలాంటి వారికి 80 సినిమాల తర్వాత కృష్ణ గారు ఇలాంటి ఒక మామూలు క్యారెక్టర్ చేశారంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నేను చెప్పినది నిజమా కాదా అనేది ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. అయితే ఈ సినిమాకి తృతీయ నంది అవార్డు వచ్చిందని చెప్పాం కదా, దానికి ముందు ఈ సినిమాకి అసలు సెన్సార్ చేయడానికే ఇష్టపడలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇది అప్పటి రాజకీయాల మీద ఎలాంటి సెటైరికల్ సినిమాను. నాగభూషణం గారు అంటేనే ఒక సెటైరికల్ విలన్, సెటైరికల్ క్యారెక్టర్. ఆయన నాటకాల నుంచి వచ్చిన వ్యక్తి. రక్త కన్నీరు నాటకాన్ని కనీసం 1000 సార్లు ప్రదర్శించినటువంటి గొప్ప నటుడు. అలాంటి నటుడు తాను నిర్మాతగా ఒక సినిమా తీశాడంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది ఈ సినిమా. మీరు చూస్తే ఇప్పటికీ అంటే ఒక లక్ష్యం కోసం అని చెప్పేసి ఉద్యమం రూపంలో రావడము, ఆ తర్వాత వాటి ఫలితాలను మాత్రం ఎవరైతే నిస్వార్థంగా ఆ ఉద్యమంలో పాల్గొంటారో వారు సమిధలుగా మారిపోయి మిగిలిన వారు హీరోలుగా వెలుగొందుతున్నటువంటి రాజకీయాలకి 72లోనే ఒక కథారూపం వచ్చినటువంటి సినిమా ప్రజానాయకుడు. ఆగస్టు 4న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళ ఈ అభ్యంతరాలతో ఇవ్వడానికి, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే
మన ఇక్కడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉత్తరాలు టెలిగ్రాములతో హోరెత్తించడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చి అప్పటి ప్రసార శాఖ మంత్రి, ఆ తర్వాత విధివశాత్తు ప్రధానమంత్రిగా మారినటువంటి ఇందిరాకుమార్ గుజ్రాల్ గారు దీనికి సెన్సార్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. అట్లా నవంబర్ 10 అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 4 నెలలు ఆలస్యంగా విడుదలైంది. ఆ విడుదలైన తర్వాత చక్కని రన్ సాధించింది. విజయవాడ అలంకార్లో 42 రోజులు, హైదరాబాద్ బసంత్ థియేటర్లో 42 రోజులు, వైజాగ్ నవరంలో 35 రోజులు ఆడినటువంటి సినిమా ఇది. ఇందులో మనకి కృష్ణ, నాగభూషణం, జగ్గయ్య గారు, చంద్రమోహన్, మిక్కిలినేని పెరుమాళ్ గారు, సాక్షి రంగారావు, పొట్టి ప్రసాద్, కాకరాల జగ్గారావు, నల్లరామూర్తి, కోళ సత్యం, వెన్నెరాడే నిర్మల, జ్యోతిలక్ష్మి, రమాప్రభ, తిలకం నటించగా రాజసులోచన నారాయణరావు గారు అంటే సిహెచ్ నారాయణరావు గారు, కాంతారావు గారు, గీతాంజలి, సచ్చు గారు ఒక అతిథుల నటులుగా కనిపిస్తారు. అంటే ముందు మన టైటిల్స్ పడకముందు. ఈ సినిమాకి నవల ఆధారం వాసిరెడ్డి సీతాదేవి గారిది సమత అనేది. సంగీతం కె మహాదేవన్ గారు, కెమెరా విఎస్ఆర్ స్వామి. విక్టరీ మధుసూదన్ రావు గారు దీనికి దర్శకత్వం వహించారు. అందుకే ఇది ఒక పాత తరం సినిమాలని ఎలా తెరకెక్కించాలి అన్నప్పుడు వారు మంచి స్వింగ్లో ఉండగా తీసినటువంటి సినిమా. చిత్ర కథా సంవిధానం విషయానికి వస్తే, ముందు స్వాతంత్ర సమరయోధుడిగా కనిపించినటువంటి నాగభూషణం గారు ఆ తర్వాత కాలక్రమంలో స్వార్థపరుడిగా మారిపోయి ఆ ఊరి వారి సొమ్మంతా బొక్కితే దానిని కక్కించే పాత్రలో కృష్ణ గారు కనిపిస్తారు. అసలు ఆయన మాటలు విని తన సంసారాన్ని కూడా త్యాగం చేసినటువంటి యువతి ఆ తర్వాత వృద్ధురాలిగా షావుకారు జానకి గారు. షావుకారు జానకి భర్తగా జగ్గయ్య గారు, ఆమె కుమార్తెగా జయ కనిపిస్తారు. ఇక్కడ తన మరిది, తన బావగారి వరుస అయినటువంటి నాగభూషణం గారు చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి అతనిని కాపాడుతూ షావుకారు జానకి గారు. ఈ క్రమంలో తమ అత్తగారు అలానే ఊరివారి హేళనకు గురైనా కూడా దాన్ని తట్టుకొని, మామూలుగా అయితే అప్పట్లో ఆ పాత్రలు ఆత్మహత్యకు పాల్పడేవి, అలా కాకుండా ఒక వనవాసంలాగా గడుపుతూ తిరిగి అదే వ్యక్తి దగ్గర ఒక పని మనిషిగా జాయిన్ అయ్యి అక్కడ అతగాడి మోసాలన్నింటినీ బయట పెట్టడానికి కారణమవుతూ అవుతుంది షావుకారు జానకి గారి క్యారెక్టర్. తన భార్య ఎలాంటి తప్పు చేయకపోయినా సంఘం కోసం వారికి తలొగ్గినట్లు కనిపించి కుమిలిపోయే క్యారెక్టరు మన జగ్గయ్య గారిది. జగ్గయ్య గారు అట్లానే మనకి జగ్గయ్య గారు, షావుకారు జానకి, జగ్గయ్య గారి తల్లిగా నటించిన మన మిగిలిన రాజసులోచన గారు కానివ్వండి, గీతాంజలి గారు కానివ్వండి, వీళ్ళందరికీ మధ్యలో రాజబాబు గారి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ఆయన చిన్నగా ప్రారంభమై ఆ తర్వాత ముసలిగా మారినా కూడా పద్మనాభం గారు, పొట్టి ప్రసాద్ గారు, కాకరాల గారితో కలిసి కృష్ణ గారికి మద్దతుగా నిలబడటం, కృష్ణ గారు చివరిలో ఊరి వారందరి మద్దతు కూడగట్టుకుని ఈ నాగభూషణం గారి మీద దండెత్తుతారు. ఆ చివరి క్లైమాక్స్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. అసలు ఒక నాయకుడు అనేవాడు ఎలా ప్రజలను మభ్యపెడతాడు, వారి నైజం ఏమిటి అనేది 72 నాటికే అద్భుతంగా పోషించినటువంటి నాగభూషణం గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. అట్లా కృష్ణ గారి సినిమాలలో ఆయనకి పాటలు ఉండవు, అలాగే హీరోయిన్ ఉండదు. అలా తనకి ఎంతో నచ్చినటువంటి నిర్మాతలు కానీ నటులు కానీ కోరిన మేరకి ఆయన కొన్ని సినిమాలు చేశారు. వాటిలో ఈ ప్రజానాయకుడు ఒకటి. మీరు చూస్తే అసలు ఈ రిక్షా పుల్లర్ క్యారెక్టర్ని కృష్ణ గారు ఎలా చేశారనిపిస్తుంది. అయినా కూడా ఈ సినిమా పాక్షిక విజయం సాధించిన ప్రజానాయకుడు.